హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. అందరికీ హ్యాపీ సండే భయ్య. మీ అందరికీ తెలుసు సండే వచ్చిందంటే సజెషన్ వీడియో అయితే ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి నాకు కూడా తెలుసు మీరు వెయిట్ చేస్తారని. ఈ సండే అయితే ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఫ్రాంచైజ్ అయిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సజెషన్ అయితే ముందుకు తీసుకొచ్చా. ఫ్యాంటసీ మూవీస్ అంటే మనకి హ్యారీ పాటర్, నార్నియా అన్ని గుర్తొస్తాయి. బట్ లెజెండ్ ఆఫ్ లెజెండ్స్ అన్న టైటిల్ కి తగిన ఫ్రాంచైజ్ అయితే ఉంది, అదే లార్డ్ ఆఫ్ ది రింగ్స్. జేఆర్ఆర్ టాల్కిన్ బుక్స్ నుండి అడాప్ట్ చేసి పీటర్ జాక్సన్ డైరెక్ట్ చేసిన ఈ ట్రియాలజీ సినిమా హిస్టరీలో రికార్డు క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇందులో ఉన్న రిటర్న్ ఆఫ్ ది కింగ్ మూవీ అయితే 11 ఆస్కర్స్ గెలిచింది భయ్య. టైటానిక్ అండ్ బెన్ హర్ రికార్డ్స్ అయితే మ్యాచ్ చేసింది. ట్రయాలజీస్ లో మొత్తం 31 ఆస్కర్ నామినేషన్స్ అయితే ఉన్నాయి, 17 విన్స్ అయితే ఉన్నాయి. అన్బిలీవబుల్ రికార్డ్ అనే చెప్పాలి. ఇలాంటి ఫ్రాంచైజ్ ని మీకు సజెస్ట్ చేయకుండా ఉంటానో చెప్పండి. ఇప్పటికే లేట్ చేసిన నేనైతే ఫీల్ అయ్యా. ఇదైతే మొత్తం మీకు 3 మూవీస్ అయితే ఉంటాయి. 3 మూవీస్ కూడా మీకు జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్ గా ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మిడిల్ ఎర్త్ అనే ఒక మ్యాజికల్ వరల్డ్ లో ఒక వన్ రింగ్ అనే పవర్ఫుల్ ఈవిల్ రింగ్ ని డిస్ట్రాయ్ చేయడానికి హాబిట్ ఫ్రోడో ఒక డేంజరస్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడు. గ్యాండల్ఫ్ గైడెన్స్ తో ఆరాగార్న్, లెగోలాస్, గిమ్లీ, శామ్ లాంటి వారియర్స్ కలిసి ఒక ఫెలోషిప్ క్రియేట్ చేస్తారు. ఈ జర్నీలో ఫ్రెండ్షిప్, బిట్రేయల్, వార్, సాక్రిఫైస్, అడ్వెంచర్స్ అన్ని ఉంటాయి భయ్య. ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అని అడిగితే గనక, వన్ రింగ్ పవర్ ఈ కాన్సెప్టే ఇట్ సెల్ఫ్ గూస్ బంప్స్ అని చెప్తాను నేను. వరల్డ్ డామినేషన్ కాన్సెప్ట్ ని ఈవిల్ టెంప్టేషన్ థ్రిల్లింగ్ గా బాగా ప్రెజెంట్ చేస్తారు. రెండు మిక్స్ చేసి బాగా బ్యాలెన్స్ చేసి చూపిస్తారు. మెయిన్ ఆ కాన్సెప్ట్ మీరు ఫిదా అయిపోతారు. అండ్ గ్యాండాల్ఫ్ ఐకానిక్ క్యారెక్టర్ భయ్య. యూ షల్ నాట్ పాస్ సీన్ కి అయితే సపరేట్ కల్ట్ ఫాలోయింగ్ అయితే ఉంది. గ్యాండాల్ఫ్ క్యారెక్టర్ కి అయితే ఖచ్చితంగా ఫిదా అయిపోతారు మీరు. అండ్ ఫెలోషిప్ బాండింగ్ కూడా బాగుంటుంది. శామ్ అండ్ ఫ్రోడో ఫ్రెండ్షిప్ అయితే ఎమోషనల్ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. బాగా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది మీకు అయితే. అండ్ మ్యాసివ్ వార్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. హెల్మ్స్ డీప్, పెల్లనర్ ఫీల్డ్ బ్యాటిల్, ఈ సీన్స్ అయితే గూస్ బంప్స్ అయితే గ్యారంటీ చేస్తాయి అనమాట. మీకు బాహుబలి ప్లస్ త్రిబులర్ స్కేల్ ఫైట్స్ అయితే ఉంటాయి. అంటే వాటి కన్నా ఎక్కువగా బాగుంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఏదో న్యాచురల్ కంపారిజన్ కోసం అని చెప్పా. ఇంకా రిటర్న్ ఆఫ్ ది కింగ్ క్లైమాక్స్ అయితే వార్ ప్లస్ ఎమోషన్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి భయ్య. అందుకే మరి రిటర్న్ ఆఫ్ ది కింగ్ అయితే ఆస్కార్ హిస్టరీ క్రియేట్ చేసిన మాస్టర్ పీస్ అని చెప్పాలి. ఇంకా గోలమ్ క్యారెక్టర్ క్రీపీ, ఎమోషనల్, అన్ప్రెడిక్టబుల్ భయ్య. బెస్ట్ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్ ఎవరని చెప్తా నేనైతే. ఇంకా మిడిల్ ఎర్త్ వరల్డ్ బిల్డింగ్ అయితే మ్యాప్స్, కింగ్డమ్స్, లాంగ్వేజెస్ అన్ని రియల్ గా ఎగ్జిట్ అయ్యేలాగా డిజైన్ చేస్తారు. విజువల్ అయితే చాలా గ్రాండియర్ గా ఉంటాయి. ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. ఎక్కడ కూడా 3 మూవీస్ లో ఏది బోర్ కొట్టదు భయ్య. ప్రతిదీ కూడా టాప్ నాచ్ అయితే ఉంటుంది. విజువల్లీ చాలా గ్రాండియర్ ఉంటాయి. వార్ సీక్వెన్సెస్ ఉంటాయి, అడ్వెంచర్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కూడా మీరు కనెక్ట్ అవుతారు. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. త్రూ అవుట్ దిస్ ఫ్రాంచైజ్ అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. స్టిల్ ఇప్పటికీ చూడాలి చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఈ ఫ్రాంచైజ్ ఆ క్యారెక్టర్స్ చూసి ఏదో పిల్లల సినిమా అన్నట్టుగా ఫీల్ అవుతారు, కానీ చాలా బాగా వర్క్ అవుతుంది భయ్య. స్టిల్ ఇప్పటికీ చూడలేదు, మేము మిస్ అయ్యాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. జియో హాట్స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు 2001, 2002, 2004 వచ్చినాయి అనుకుంటే ఈ 3 మూవీస్ కూడా. ఆఫ్టర్ దట్ 2012 నుంచి 2014 వరకు హాబిట్ ట్రయాలజీ అని చెప్పేసి ఒకటైతే ఉంటుంది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కి ప్రేక్వెల్ లాగా అయితే ఉంటుంది అనమాట. పీటర్ జాక్సన్ డైరెక్ట్ చేసిందే హాబిట్ ట్రయాలజీ. ఇది కూడా ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటుంది. ఇదైతే మీకు బోనస్ సజెషన్ అని చెప్తా. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఉంటుంది, డిజోలేషన్ ఆఫ్ స్మగ్ ఉంటుంది, ద బ్యాటిల్ ఆఫ్ ది 5 ఆర్మీస్ ఉంటాయి. ఇవి మొత్తం బిల్బో బ్యాగిన్స్ జర్నీని చూపిస్తాయి అనమాట. లెందీగా అనిపిస్తాయి, కానీ మిడిల్ ఎర్త్ వరల్డ్ కి ఫుల్ క్లారిటీ ఇవ్వడంలో పర్ఫెక్ట్ ప్రేక్వెల్ మూవీస్ అని చెప్తా. ఇన్ కేస్ మీరు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చూద్దాం అనుకుంటే చూసేయండి. లేదు బ్రో మాకు ఇంకా టైం ఉంది అండ్ ఆ మిడిల్ ఎర్త్ గురించి బాగా తెలుసుకుందాం అనుకుంటున్నాం అన్న ఆప్షన్ ఉంటే గనక, మీ దగ్గర టైం ఉంటే గనక హాబిట్ ట్రయాలజీ చూడండి. ఆ తర్వాత లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రై చేయండి. ఇంకా బాగా వర్క్ అవుతుంది. ఇంకా వరల్డ్ గురించి ఇంకా బాగా తెలుస్తుంది మీకు. ఖచ్చితంగా చూడండి చెప్తా. ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీస్ ఏమైనా కావాలి అనుకుంటే ఇది నేనైతే పక్కా ప్రిఫర్ చేస్తాను భయ్య. ఖచ్చితంగా చూడండి అనే చెప్తా. తెలుగు డబ్బింగ్ ఒకటి లేదు, బట్ చూడండి మీకు అర్థమైపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ 3 మూవీస్ అయితే మీకు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంటాయి. తర్వాత హాబిట్ ట్రయాలజీ అయితే మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటుంది. మరి ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే గనక ప్రతి మూవీలో కూడా కిస్సింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అది కూడా హెవీ కిస్సింగ్ సీన్స్ అనమాట. చాలా ప్యాషనేట్లీ ఉంటాయి అనమాట అవి. అండ్ ఎక్స్పోజింగ్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంకా అడ్వెంచర్స్, క్రీచర్స్, వైలెన్స్ ఇదైతే ఎక్కువగానే ఉంటుంది. అండ్ మెయిన్ గా కొన్ని క్రీచర్స్ అయితే ఉంటాయి అనమాట. అవి బట్టలు గట్ట వేసుకోవు, బేర్ బాడీస్ తో ఉంటాయి. అండ్ కొంచెం మ్యాన్లీ ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది. ఇవన్నిటిని ఏం స్కిప్ చేసుకుంటాం బ్రో అనుకుంటే కనుక ఇండివిజువల్ గానే చూడండి. అండ్ మరీ చెప్తున్నా, నేను ఈ మూవీస్ ఇప్పుడు చూసినవి కాదు, కానీ నేను ఎప్పుడో నాకు తెలిసి 5-6 ఇయర్స్ అయిపోయి ఉంటుందేమో మీరు ఈ మూవీస్ చూసేసి. సో అందుకే ఫుల్ గా గుర్తుండదు నాకు. నేను బట్ బయట మళ్ళీ వెబ్సైట్స్ లో చెక్ చేసి, అందులో చెక్ చేసి, ఇందులో చెక్ చేసి చెప్తున్నా ఫ్యామిలీ వాచబుల్ కాదని చెప్పేసి మీకోసము. ఆ గుర్తు లేదు అంతలాగా ఫుల్ న్యూడిటీ ఉందో లేదో, బట్ మాక్సిమం ఫుల్ న్యూడిటీ సీన్స్ అయితే ఉండవు. బట్ కిస్సింగ్ సీన్స్, ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు చూసుంటే కనుక ఈ ఫ్రాంచైజీలో ఉన్న 3 మూవీస్లో మీకు ఏది బాగా ఇష్టమో కూడా నాకు మెన్షన్ చేసి చెప్పండి భయ్య, నేను తెలుసుకుంటా. హాబిట్ ట్రయాలజీ కూడా చూసారు లేదో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ సండే సజెషన్లో బెస్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అండ్ ఈ గ్యాప్లో 1 వీక్లో మళ్ళీ కంటెంట్ అయితే నార్మల్గా పెడుతూనే ఉంటాం, ఓటీటీ రిలీజెస్ అండ్ థియేట్రికల్ రిలీజెస్. సో ఎక్కడ కూడా అప్డేట్స్ మిస్ అవ్వకూడదు, నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ కుదిరితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. లవ్ యూ ఆల్, బై.